బీఆర్ఎస్ పార్టీకి ఉన్న జబ్బు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అక్కడ ఏం జరిగినా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. నిన్న మహా న్యూస్ పైన మహా టీవీ పైన దాడి, బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ రభస చేశారు. బయట కార్లు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, లోపలికి వెళ్ళి స్టూడియోలు నాశనం చేశారు, కంప్యూటర్లు నాశనం చేశారు కదా. అయితే ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు అతను మీడియాతో మాట్లాడుతూ సేమ్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకొచ్చారు. ఒకసారి వినిపిస్తా చూడండి. వినిపించే ముందు ఒక 2 లైన్లు చదివి వినిపిస్తా. మహా టీవీ ఆఫీసులో చిన్న గ్లాస్ పగులుతూనే బాధపడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారు అని చెప్పేసి దానికి కూడా ఏదో పెద్ద స్టోరీ మాట్లాడుకుంటూ వచ్చాడు. పైగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా సరే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చేసి అంటే మీరు దాడులు చేయొచ్చు, ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు, మహిళల ఫోన్లు కూడా. ఆ విషయం ఎవరు చెప్పారు? షర్మిల ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి స్వయంగా షర్మిలానే చెప్తుంది. నా ఫోన్ ట్యాప్ చేశారు, వైవి సుబ్బారెడ్డి ఒక ఆడియోని, నేను మాట్లాడిన ఆడియోని నాకే తీసుకొచ్చి వినిపించాడని చెప్పేసి అయినా సరే మీకు సిగ్గు సెరవు లేకుండా ప్రతిదానికి ఇప్పుడు ఖండించడం కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఖండించడం కూడా తప్పేనా? ఏమండి, మీ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేసాడనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, అలాగే కొంతమంది హీరోయిన్లు. మరి హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారా చేయలేదా అనేది ఒక క్లారిటీ లేదు. కానీ రాజకీయ నాయకుల ఫోన్లు అయితే 100% ట్యాపింగ్ చేశాడు. అదైతే వాస్తవం. వస్తున్న కథనాల ప్రకారం అదైతే వాస్తవం కదా. మీరు ఒక మీడియా పైన దాడి చేసినప్పుడు ఖండించుకుంటే ఎలా ఉంటారు? అని థంబ్నెయిల్స్ పెట్టేయండి, వచ్చిన వాస్తవాలే కదా. మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా? మీరు చేసిందే నీచం కదా. ఏమంటే మీరు మహిళలను చూడకుండా ముఖ్యంగా లేడీస్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకునే మాటలు మీరు విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నానా నీచమైన రాజకీయానికి తెరలేపి చండాలం చేసి ఆ మచ్చను తుడుపుకోవడానికి ఒక ఛానల్ పైన దాడి చేసి కొంతమంది మేధావులు వస్తారు. దాడి అవగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖండించారు, పవన్ కళ్యాణ్ గారు ఖండించారు, జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఖండించారు అనుకోండి, వేరే విషయం అది. వాళ్ళు ఏకంగా పండగ చేసేసుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ పండగ చేసేసుకుంటున్నారు. ఆ మహా ఆఫీస్ మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళదొక సునకానంద పక్కన పెట్టేసి అయితే తెలంగాణకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా ఈ యూట్యూబ్లో ఎవరైతే ఉందో కొంతమందికి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పైన విషయం కక్కుతున్నారని చెప్పేసి మొదలుపెట్టాడు. మళ్ళీ తెలంగాణ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనుకుంటున్నారేమో, లేదంటే కేసీఆర్ కుటుంబం ఒకటే అనుకుంటున్నారా? ఎవరిని మీరు దాడి చేస్తారా? మీరు వెళ్ళి కొడతారా? పైగా ఏమన్నా అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తారా? మీరు స్వయంగా మీరు డిఫెన్స్ కూడా చేసుకోలేరు. మళ్ళీ ఇప్పుడు దాడి చేశారు, కేసీఆర్ గారు ఏమీ ఖండించలేదు, సమర్థించుకున్నాడు. నా పైన తప్పుడు కథనాలు రాశారు కాబట్టి మా కార్యకర్తలకు ఆవేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినట్టే తెలుగుదేశం పార్టీ ఆవేశం దాడికి పంపించాడు, దాడి చేశారు. మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నారు. చూశారు కదా ఏమైందో. వాళ్ళ కార్యకర్తలు బీపీలు వస్తే 151 నుంచి 11కి వచ్చేసినాయి. ఇవాళ మనం కూడా ఇలాగ రెచ్చగొట్టి టీవీ ఆఫీసుల మీద దాడులు చేయండి, వెళ్ళి స్టూడియోలు పగలు కొట్టండి అంటే కనుక నెక్స్ట్ టైం మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దానికి ఒక థియరీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సాక్షి ఛానల్ ఉంది. నారా లోకేష్ గారి పైన అడ్డమైన రాతలో రాసింది, నీచాది నీచంగా రాసింది. ఆయన ఏం చేశాడు? ఒక 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా చేశాడు. ఎందుకు? నారా లోకేష్ గారికి తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఆయన ఏ తప్పు చేయలేదనే ఆయన కోర్టులో పరువు నష్టం దావా చేశాడు. వేయాలనుకుంటే అలా వేయచ్చు మీరు కూడా, మీకు ఆ అవకాశం ఉంది. అవునా? ఇలా మీ కార్యకర్తలు ఏం తక్కువ కాదుగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం తక్కువ కాదుగా. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఓన్లీ తమ్నెయిల్స్కి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పటివరకు స్పందించలే, నేను చేయలేదు అని చెప్పేసి స్పందించలే. ఊరికే రకరకాలుగా మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆడవాలి, లేదంటే కనుక ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతే. దగ్గరలో ఏమైనా ఎన్నికలు ఉన్నాయో, లోకల్ బాడీ ఎన్నికలు ఏవో ఉన్నట్టున్నాయి మొత్తానికి, అవే అనుకుంటా. అవి ఉంటేనే వీళ్ళు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తారు, లేకపోతే మామూలుగానే ఉంటారు. ఏదైనా ఒక ఎన్నికలు ఏదైనా ఉంటేనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఏదో వాళ్ళని పిచ్చోలు చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏమి ఉండదు. ఇక్కడ తీసుకురారు, మర్చిపోతారు. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, లోకల్ బాడీ ఏమి ఉన్నట్టున్నాయి మొత్తానికి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎంత విచిత్రమో చూడండి. నాకు చూసి నవ్వు వచ్చింది. వాడు ట్వీట్ వేయగానే
చూసి నవ్వు వచ్చింది. పైకి దాడి చేసి ఏమని మాట్లాడతాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి. ఇంత బాధపడుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఇంత హైరాణ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు. అదే మా నాయకుడు తెలంగాణ కోసం 6 నిమిషాలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యం మీద అసత్య ప్రచారం ఏముంది అందులో? ఫోన్ ట్యాపింగ్ చేసి మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, మొగుడు పిల్లలు ఏమని మాట్లాడుకుంటున్నారు వినడం అనేది తెలంగాణ కోసం పోరాటం చేసినట్ట. ఏమో మైండ్ ఏమైనా ఉందా మీకు అసలు? అది వదిలేశారు, ట్యాపింగ్ అంశాన్ని పక్కన పెట్టేశారు. అది మళ్ళీ బయటికి రాకూడదు, దాని గురించి మనం ప్రస్తావన తేకూడదు. ఇప్పుడు అసత్య ప్రచారం తమ్నెయిల్స్ పెట్టారు, తమ్నెయిల్స్లో హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు, దీనిపైన మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు ఈ ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మనం ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, ఈ ఆలోచనలు మానేయండి. ఏదో ఒక దిక్కుమాలిన ఆలోచన అంతే, అంతకుమించి ఏమీ లేదు. దరిద్రపు గుట్టే ఆలోచన. మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఇష్టానుసారంగా దాడులు చేసి తీరా చూసి అక్కడ ఆంధ్ర తెలంగాణ అని పెళ్ళిని తీసుకొచ్చి ఇలా మా పైన దాడులు చేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారని మాట్లాడితే ప్రజలు నమ్ముతారండి? 10 ఏళ్ళు మిమ్మల్ని నమ్మారు, 10 ఏళ్ళు చూశారు. ఏదైనా దాడి చేయడం తప్పు, ఖండించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారండి. ఖండించుకుంటే ఎలా ఉంటారో ప్రోత్సహించారు కదా. ఇవాళ మీరు వెళ్ళి పార్టీ మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు. అరే పొద్దుట కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అనుకో, అప్పుడు కూడా ఖండిస్తారుగా, ఖండించుకుంటూ ఉంటారా? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు. ఉదాహరణ చెప్తా, ఇప్పుడు కేసీఆర్కి తుంటిరిగిపోయిందని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారుగా, అవునా? పరామర్శించారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏమన్నట్టు ఆయన నేను విమర్శించాడా, మీరు ఎందుకు పరామర్శించారని చెప్పేసి అని నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగానండి, ఏదైనా ఒక దాడి జరిగితే, ఏదైనా ఒక సంఘటన జరిగితే బాధ్యతగా రాజకీయ నాయకులుగా బాధ్యతగా ఖండించడం అనేది వాళ్ళ బాధ్యత. అలాగే ఎవరికైనా ఏదైనా అయినప్పుడు పార్టీలకు అతీతంగా పరామర్శించడం కూడా వాళ్ళ బాధ్యత. పరామర్శిస్తారు, వాళ్ళకున్న స్నేహం ఇప్పుడు నుంచో ఉన్నారు కదా, దాన్ని కూడా మనం ట్రోల్ చేస్తే ఎలాగండి? మీరు అలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎందుకు హైరాణ పడిపోతున్నారు ఓయమ్మ అంటే చప్పట్లు కొట్టాలా? మీరు ఒక ఆఫీస్ పైన దాడి చేస్తే, ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాడులకు దిగితే రాజకీయ నాయకులు ఖండించుకుంటా ప్రోత్సహిస్తారండి. మీడియా పైన దాడి చేయకూడదు ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఏమన్నా అంటే థంబ్నెయిల్స్ అని చెప్పేస్తున్నారండి. మీకు సంబంధించిన ఛానల్స్లో అంతకంటే ఘోరంగా థంబ్నెయిల్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు అది తెలియట్లేదు మీకు మీ సోషల్ మీడియా గురించి. ఇక్కడ మాకు గబ్బు సోషల్ మీడియా ఉంది వైసీపీ, అంతకంటే ఎక్కువ రోత మీ సోషల్ మీడియా. మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఇక్కడ వైసీపీ అక్కడ బీఆర్ఎస్, ఇద్దరు తేడా ఏమీ లేదులే. అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తే సరిపోతే జనాలు నమ్మేస్తారు, మనకు ఓట్లు వేస్తారు అనే భ్రమలో బతికేట్లా మీరు. కాబట్టి ఈ అపభయ మాటలు చెప్పమాకండి. ఆయన ఖండించినంత మాత్రాన ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనే రూల్ ఏం లేదు, జస్ట్ ఖండించాడు అంతే ఆయన. దానికి ఏకంగా మొత్తం టాపిక్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి పైన డైవర్ట్ చేసేసారు. వీళ్ళది దాడి చేసింది అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది అయిపోయింది,